పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఈరోజు ఇందులో నుండి మొదటి లైన్, 2 సందేశాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, మొదటి లైన్లో అతిక్రమములు, రెండవ లైన్లో పాపములు. అతిక్రమములకు పరిహారము పొందినవాడు ధన్యుడు, పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు అనేది దీని అర్థం. అయితే నేను ఈ పూట అతిక్రమాలకు పరిహారము పొందిన వారు ధన్యులు, ఈ మాట అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. చాలా సంతోషకరమైనటువంటి మాట ఇది. అతిక్రమములు అనగానే దేవుడు నిజంగా ఒకప్పుడు అతిక్రమాలు పరిహరించడండి. అతిక్రమమునకు పరిహారము నొందినవాడు ధన్యుడు అన్నాడు కదా. ఒకప్పుడు దేవుడు మన అతిక్రమాలను పరిహరించడు. ఆ మాట చదివిస్తాను మీ చేత. నిర్గమకాండం 23వ అధ్యాయంలో, నిర్గమకాండం 23వ అధ్యాయం 21వ వచనం. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండి ఆ దేవాది దేవుని మాట వినాలి. సన్నిధిలో ఎలా ఉండాలి? జాగ్రత్తగా. అజాగ్రత్తగా ఉండొద్దు. ఆయన మాటే వినాలి, ఇతరుల మాట కాదు మనం వినాల్సింది. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపాన్ని రేపొద్దు, మీరు మర్యాదగా చెప్తున్నాను అంటున్నాడు. ఆయన కోపము మీరు రేపకండి. మీ అతిక్రమాలను ఆయన పరిహరించడు. మీ అతిక్రమాలను ఆయన పరిష్కరించడు లేదా పరిహరించడు. జాగ్రత్తగా ఉండండి ఆయన సన్నిధిలో. ఆయన మాటలు వినండి. కోపాన్ని రేపబాకండి. బీ కేర్ఫుల్. మీ అతిక్రమాలు ఆయన పరిహరించడు. జాగ్రత్త అన్నాడు. ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి? ఆయనకి కోపాన్ని మనము ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి? ఆయన మాటలు, ఆయనకు కోపము, ఆయన కోపం ఉంది, ఆయన కోపడతాడు. ఆయన కోపాన్ని రేపబాకండి. మనం అంటాం అప్పుడప్పుడు, నా కోపం నువ్వు ఇంకా చూడలేదు అనుకుంటానే. ఏమ్మా, నా కోపం ఏంటో నీకు తెలియనట్టుంది, చూస్తావా నా కోపం అంటుంటారు కదా అప్పుడప్పుడు. అందుకే ఆయన కోపం రేపొద్దు. మీరు మీ కోపాలు రేపితే మీ కోపాలు ఎట్టో కూడా తట్టుకోవచ్చు. దేవుని కోపం రేపితే తట్టుకోగలమా? కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించు. హల్లెలూయా. కోపపడుతూ ఉంటాడు, ఆ క్షణాల్లోనే వాత్సల్యం కూడా చూపిస్తూ ఉంటాడు. వాత్సల్యం అంటే ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు. వాత్సల్యం అనే మాటలో దాగి ఉన్న పదాలు. ఆయన ప్రేమ చూపిస్తాడు, అనురాగం చూపిస్తాడు, అభిమానము చూపిస్తాడు, ఆప్యాయతలు కురిపిస్తాడు. కాబట్టి ఆయన కోపాన్ని మీరు రేపొద్దండి. ఎందుకంటే మీ అతిక్రమములను ఆయన పరిహరించడు. అవును, అతిక్రమాలు పరిహరించని వాని దగ్గర ఈ మాట వ్రాయబడింది. ఏమని? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. అతిక్రమాలు పరిహరించడు కదా, మరి ఎలా పరిహారం పొందగలం?
పరిహరించని దేవుని దగ్గర ఎలా పరిహారం పొందగలం? అందుకే దేవుడు ఒకప్పుడు మన అతిక్రమాలను పరిహరించువాడుగా లేడు, కానీ ఆ రోజుల్లో వెంటనే కంటికి కన్ను పంటికి పన్ను అన్నాడు. ఆ ధర్మశాస్త్రాన్ని లేదా ఆ నిబంధనను, ఆ నియమావళులను దేవుడు కొంచెం సవరించి క్రొత్త నియమాలు మనకు ఇచ్చాడు. దానినే క్రొత్త నిబంధన అన్నారు. పాత నిబంధన మన అతిక్రమాలను పరిహరించాడు. క్రొత్త నిబంధనలో మన అతిక్రమాలను పరిహరిస్తున్నాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక జాగ్రత్తగా మనం వింటే అతిక్రమాలకు పరిహారం పొందుకోగలిగిన వాడు. ఇంతకు అతిక్రమము అంటే దాన్ని ఎలా డివైడ్ చేయొచ్చు అంటే, క్రమము, రెండవది అతిక్రమము. క్రమము, రెండవది అతిక్రమం. క్రమము కాని దానినే అతిక్రమం అంటారు. క్రమము కాని దానిని చెయ్యడమే అతిక్రమము చేస్తున్నావు అంటారు. దేవుని సన్నిధిలో క్రమం పాటించగలిగితే దేవుడు సంతోషిస్తాడు. కానీ క్రమాన్ని దాటి ప్రవర్తిస్తే దాన్ని ఏమంటారు? క్రమాన్ని అతిక్రమించాడు అంటారు. క్రమాన్ని ఏం చేస్తున్నాము? అతిక్రమిస్తున్నాము. దేవుడు అంటాడు మత్తయి సువార్తలో, మత్తయి సువార్త కింద నుంచి సౌండ్ ఎక్కువ అవుతుంది పిల్లలది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము, అలాగే 22, 23 వచనాలు చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. ఏమని పిలిచేవాడు? ప్రభువా 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 అని పిలిచినంత మాత్రాన పరలోకంలోనికి నువ్వు వెళ్ళలేవు అన్నాడు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. పరలోకంలో ప్రవేశించాలంటే ప్రభువా 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 అని ప్రార్థన చేసి ప్రభువా 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 అని పిలిస్తే రావు పరలోకానికి. పరలోకములో తండ్రి ఉన్నాడు. తండ్రి చిత్తం ఏంటో తెలుసుకొని తండ్రి చిత్తానుసారంగా ప్రవర్తించగలిగితేనే ఎవరైనా పరలోకానికి చేరుకుంటారట. ఇంకా చదువుదాం. ఆ దినమునందు అనేకులు నన్ను చూసి ప్రభువా, ఓ ప్రభువా, మేము నీ నామమున ప్రవచనాలు చెప్పలేదా? నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చెయ్యలేదా మేము ప్రభువా అని చెప్తారంట. ఎవరు వీళ్ళు? దయ్యాలను వెళ్ళగొట్టిన వారు, ప్రవచనాలంటే జరగబోయే చెప్పిన వారు, అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసిన వారు ఆ రోజున ప్రభు ముందుకు వస్తారంట. ప్రభువా, నీ నామమును మేము ప్రవచనాలు చెప్పాం కదయ్యా, నీ నామమున అనేకమైన దయ్యాలను వెళ్ళగొట్టాం కదయ్యా, నీ నామమున మేము అనేకమైన అద్భుతాలు చేశాం కదయ్యా అని మీరు అడిగితే ఏమంటాడు ప్రభు వారు? చూడండి, అప్పుడు అంటాడు ప్రభు, నేను మిమ్మును ఎన్నడు ఎరుగను. ఎవరినన్నాడు? ఎవరిని ఎరుగనన్నాడు? అద్భుతాలు చేసిన వారిని, ప్రవచనాలు పలికిన వారిని, ఆశ్చర్య కార్యాలు జరిగించిన వారిని, దయ్యాలను వెళ్ళగొట్టిన వారిని. ఏమంటాడంట ఆ రోజు? మీరెవరో నాకు తెలియదు అంటాడంట. ఇదేంటి? ఎందుకు ఆ మాట ఆయన మాట్లాడుతున్నాడంటే, అతిక్రమాలు చేయువారిలాగా మీరున్నారు. ఆ మాట ఉందో చూడండి. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి. క్రమము కాని దాన్నే అక్రమం అంటారు. అక్రమం చేస్తున్నారు మీరు, క్రమంగా లేరు.
మీరు క్రమంగా ఉండి అద్భుతాలు చేయండి. భేష్, బల, నమ్మకమైన మంచి దాసుడా అంటాను. క్రమంగా ఉండి ప్రవచనాలు పలకండి. శభాష్. ఇంకను దేవుని మహా గొప్ప కార్యాలు ప్రవచనాల రూపంలో మీరు వల్లించండి, ప్రవచించండి అని నేనే చెప్తాను. క్రమముగా జీవిస్తూ దయ్యాలను వెళ్ళగొట్టండి. రైట్. దేవుని రాజ్య వ్యాప్తిలో ఈ రీతిగా మీరు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దయ్యాలను వెళ్ళగొట్టడం, ప్రవచనాలు చెప్పడం, సూచక్రియలు చేయటం చెయ్యండి. మీరు నమ్మకమైన మంచి దాసులుగా పిలుస్తాను. కానీ మీరు సూచక్రియలు చేస్తున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు, దయ్యాలను వెళ్ళగొడుతున్నారు, కానీ అక్రమంగా బ్రతుకుతున్నారు. కాబట్టి మీరెవరో నాకు తెలియదు అంటాడట. అంటే ఇంత భక్తి చేసి మరి ఆయనకు తెలియకుండా మనం ఎలా దయ్యాలను వెళ్ళగొడుతున్నట్టు? ఇంత భక్తి చేస్తూ ఆయనకు తెలియకుండా ఎలా అద్భుతాలు మనం చేస్తున్నట్టు? ఇంత భక్తి చేస్తూ ఎలా ఆయనకు తెలియకుండా ప్రవచనాలు పలుకుతున్నట్టు? ఆలోచించండి. ఆయనకు తెలియాలంటే మనం క్రమంగానే ఆత్మీయతను కొనసాగించాలి. క్రమం ఉండాలి. ఆత్మీయతలు ఏముండాలి? క్రమం. పిల్లల్ని బడికి పంపిస్తే వారు మొట్టమొదట నేర్పించేది ఏంటో తెలుసా? క్రమం, క్రమశిక్షణ. ఏమి నేర్పిస్తారు? క్రమశిక్షణ, క్రమం నేర్పిస్తారు. టైం ఈజ్ గోల్డ్ అంటారు. అంతే. నువ్వు టయానికి రాకపోతే ఏమవుతుంది? పిల్లల్ని టయానికి తీసుకెళ్ళకపోతే ఇంకా గేట్ వేసి పడేస్తారు. గేట్ బయట ఉంటవే, మనం పిల్లలు గేట్ బయట ఉంటవే, గేట్ వేసేస్తారు. అవునా? అబ్బో, అది అంటే లోక సంబంధమైన జ్ఞానానికి మనం ఏం చేయాలి? టయానికి క్రమంగా వెళ్ళాలి. లేకపోతే ఏమేస్తారు? గేట్ వేసేస్తారు. మరి ఇది ఆత్మ సంబంధమైంది. ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఈ జ్ఞానం కంటే ఆ జ్ఞానమే గొప్పగా ఉందేంది? ఈ జ్ఞానం కంటే ఆ జ్ఞానానికే మనం క్రమాన్ని పాటిస్తున్నామేంటి? ఈ జ్ఞానం గొప్పదా, ఆ జ్ఞానం గొప్పదా? దేవుడు అంటాడు, ఈ లోకపు జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. వెర్రితనమైన జ్ఞానం కొరకే క్రమం పాటిస్తున్నావు. మరి దీవెనకరమైన ఆధ్యాత్మికమైన జ్ఞానానికి మనం ఏం పాటించట్లేదు? క్రమాన్ని పాటించట్లేదు. అందుకే అంటాడు, నువ్వు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని మహత్కార్యాలు చేసినా, ఎన్ని ప్రవచనాలు పలికినా, ఎన్ని దయ్యాలు నీ ద్వారా వెళ్ళగొట్టినా, క్రమం లేకపోతే అక్రమము చేయువారులారా నా దగ్గర నుండి వెళ్ళిపోయిన అవతలకి అసలు మీరెవరో నాకు తెలీదు అంటున్నాడు ప్రభువారు. మేం కాదండి, ప్రభువారు అనే మాట. అందుకని అతి ప్రాముఖ్యమైనది ఏంది? క్రమం. అతి ప్రాముఖ్యమైనది క్రమం అండి. క్రమం ఉంటే అన్నీ సిట్రైట్ అయిపోతాయి. ప్రైజ్ అలా, ప్రైజ్ అలా. అయితే బైబిల్ అంటుంది, తన అతిక్రమాలకు పరిహారమునొందినవాడు ధన్యుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు. పురాతన కాలంలో అతిక్రమాలు చేసేవారు దేవుని సన్నిధిలో బలులు అర్పిస్తూ ఉంటారు. బలులు అర్పించి ఆ బలి చేయబడిన పశువు రక్తాన్ని వీరి పాపముల నిమిత్తం బలిపీఠం చుట్టూ ప్రోక్షిస్తారు. ఎవరి పేరునైతే ఆ పశువు తేబడిందో, ఎవరైతే అతిక్రమాల్లో ఉన్నారో వాళ్ళ పేరున ఆ పశువును చంపి దాని రక్తం బలిపీఠం మీద ప్రోక్షిస్తారు ఇలాగా. అప్పుడు ఆ రక్తం వీళ్ళ పాపాలను కప్పివేస్తుంది. ఆ రక్తం, గొర్రెల, మేకల, ఎడ్ల రక్తం ఎవరైతే పాపం చేశారో, అతిక్రమం చేశారో వారి అతిక్రమాలను కప్పివేస్తుంది. కప్పివేస్తుంది అంటే మళ్ళా ఆ పైకప్పు తీసేస్తే కనబడతాయా, కనబడవా? అంటే కప్పబడ్డాయి అంటే ఇప్పుడు కనబడటం లేదు, కానీ ఆ పైకప్పు తీసేస్తే కనబడతాయి. అందుకే యేసు ప్రభువారు స్వయంగా భూలోకానికి తానే పరిశుద్ధమైనటువంటి జీవితంతో జీవిస్తూ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆ రక్తముతో పాపములన్నిటినీ కడిగి 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 శుభ్రంగా కడిగి ఇక నువ్వెంత చూసినా కనబడకుండా కడిగి వేశాడు. చప్పట్ల కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ అలా. దేవుడు అంటాడు, మీ పాపాలు ఎంత దూరం చేశానో తెలుసా? నాకు కనబడకుండా ఎంత దూరం పడేసానో తెలుసా అంటాడు. 103వ కీర్తనలో ఉంటుంది చూడండి. 103వ కీర్తన
12వ వచనములో మన పాపాలను ఎంత దూరంలో వేశాడో అక్కడ ఒక మాట రాయబడింది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమాలను మనకు అంత దూరపరచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తూర్పుకి పడమరకు ఎంత దూరమో ఆ దేవాతి దేవుడు మన అతిక్రమాలను అంత దూరం చేశాడు. మనకి దూరం చేశాడా, దగ్గరే ఉన్నాయా? దూరం చేశాడు. ఎంత దూరం చేశాడు? తూర్పు నుంచి పడమరకు ఎంత దూరమో అంత దూరం చేశాడు. మరి ఇంకా అవి కనబడతాయా మనకి? పొర్రపాటును కూడా కనపడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సముద్రపు అగాధంలో పడేశాడు కనబడకుండా అని. నీ వీపు వెనక భాగంలో పడేశాడు నీ కనబడకుండా. నువ్వు ఎంత ఎత్తుకున్నా కనపడవు. ఇంకా ఎంత తిరిగినా అవి నీ వెనకే ఉంటాయి కాబట్టి నీకు కనపడవు. తిరగటం తప్పితే వాటిని కనుగొనే పరిస్థితి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు మన పాపాలను పరిహరించి కడిగి శుద్ధి చేశాడు. ఎవరైతే పాపములకు ప్రాయశ్చిత్తం నొందుతారో వారు ధన్యులు. ఇప్పుడు దావీదు పాపం చేశాడండి. దావీదు చేసిన పాపం మీకు తెలుసు. ఏం పాపం అంటే అందరిని యుద్ధానికి పంపించి ఈయన ఇంటికాడ ఉన్నాడు. దావీదు ఏం పాపం చేశాడు? అందరిని యుద్ధానికి పంపించి ఈయన ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి దగ్గర ఉన్నవాడు మిద్దెక్కాడు. ఇంటి దగ్గర ఉన్నవాడు ఏం చేశాడు? మిద్దెక్కాడు. మిద్దెక్కి సైనికుని భార్య స్నానం చేస్తుంటే ఆమెను మోహించాడు. మిద్దెక్కడ ఇంటికాడ ఉండటం ఒక తప్పు. యుద్ధానికి వెళ్ళవలసిన వాడు ఇంటికాడ ఉండటం ఒక తప్పు. ఇంటికాడుండి మిద్దె మీదకి ఎక్కి ఖాళీగా అటు ఇటు తిరగటం రెండో తప్పు. మూడో తప్పు ఏంటంటే సైనికుని భార్య స్నానం చేస్తూ ఉంటే ఆమెను ఇష్టపడటం మూడో తప్పు. తరువాత ఆమెను తన అంతఃపురానికి తీసుకొని వచ్చి ఆమెను భారీగా చేసుకోవాలనుకోవటం నాలుగో తప్పు. ఆ తర్వాత ఆమె గర్భవతి అయితే వాళ్ళ ఆయన్ని యుద్ధంలోనే చంపేశాడు. చంపేయమన్నాడు. పో వాళ్ళ ఆయన చంపేయండి రా అన్నాడు. ఇక ఒక తప్పును కప్పెట్టడానికి 100 తప్పులు చేయాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే దావీదు క్రమాన్ని అతిక్రమించాడు. క్రమాన్ని ఏం చేశాడు? అతిక్రమించాడు. అందుకే దావీదుని గురించి 51వ కీర్తన ఆయన ఏడుస్తూ ఆ కీర్తన రాస్తా ఉంటాడు. ఆ దావీదు రాసిన కీర్తన, తప్పు తెలుసుకున్న దావీదు కీర్తన రాస్తున్నాడు. 51వ కీర్తన చదవండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమాలు తుడిచివేయము. ఏంటంట? అతిక్రమాలను తుడిచివేయమంటున్నాడు. నా దోషము పోవునట్లుగా నన్ను బాగా కడుగు ప్రభువా, నా పాపాలు పోవునట్లుగా నన్ను పవిత్రపరుచయ్యా. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి తిని నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేశానయ్యా. నా అతిక్రమం నాకు తెలుసయ్యా. మీకు తెలీదా మీ అతిక్రమాలేంటో? నేనేం అడగట్లా నాకు చెప్పమని. మీ అతిక్రమాలు మీకు తెలుసు, మీరు దేవునికి చెప్పుకోండి. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని పరిహరించేవాడు దేవుడు. దావీదు దేవునికి చెప్తున్నాడు, దేవా నా అతిక్రమాలు నాకు తెలుసు కనుక నా అతిక్రమాలు పోయేటట్లుగా నన్ను బాగా కడుగు ప్రభు అని ఏడుస్తూ ప్రార్థన చేశాడు. దావీదు ఎంత ఏడ్చాడో తెలుసా చేసిన తప్పుకి? దావీదు చేసిన తప్పును దేవుడు దావీదును ప్రేమిస్తున్నాడు గనక పాస్టర్ గారికి చెప్పి, దేవుడు పాస్టర్ గారికి చెప్పి దావీదు దగ్గరికి వెళ్ళి వాడికి బుద్ధి వచ్చేటట్లుగా 4 మాటలు చెప్పి నువ్వు వచ్చేసేయి. వాడు మంచి మనసు కలిగిన వాడు. వాడు నువ్వు చెప్పిన మాటలు విని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తాడు అని దేవుడు ఒక పాస్టర్ గారిని దావీదు దగ్గరకు పంపిస్తే, దావీదు దగ్గరకు వచ్చిన పాస్టర్ గారు పేరు నాతాను. ఆయన వచ్చి, నువ్వు తప్పు చేశావు దావీదు, 100 గొర్రెలు నీకున్నాయి, కావాలంటే దేవుడు ఇంకా గొర్రెను నీకు ఇచ్చేవాడే, కానీ పనోడి గొర్రెను తీసుకొచ్చి ఆ గొర్రెతో నీవు విందు చేసుకున్నావు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అంటే పనివాడి భార్యను తీసుకొని వచ్చి నీ భార్యగా చేసి సంతోషపడ్డావు. ఆ మాట అనకుండా గొర్రెలను వంక చెప్పి మాట్లాడాడు.
అప్పుడు దావీదు కోపం వచ్చింది. ఎవడట్టాంటి పనికిమాలినోడు మన రాజ్యంలో, నేను ఇంత శ్రేష్టమైన రాజ్య పాలన చేస్తా ఉంటే మన రాజ్యంలో 100 గొర్రెలు ఉండి వాడి గొర్రెలు కాకుండా పనోడి గొర్రెని తెచ్చుకుంటాడా? ఆ దుర్మార్గుడు వాడు అసలు మనిషేనా పశువా అని కుర్చీల నుంచి పైకి లెగిస్తాడు. ఆడెవడో కాదు మహారాజా, నువ్వే ఆ పనికిమాలినోడివి అంటాడు పాస్టర్ గారు. అనగానే అప్పుడు బోర్లు పడతాడు, బొక్క బోర్లకు పడతాడు. అయ్యా ఏం చేశాను నేనంటే, నీ సైనికుని భార్యను, నీకు 100 మంది భార్యలు ఉన్నారు కాదనుకొని ఇంకా సైనికుని భార్య మీద నువ్వు మోహించావు, అది నువ్వు చేసిన తప్పనగానే దావీదు ఏడ్చాడండి, ప్రభువా నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి కదయ్యా నా తప్పుని చెప్పింది, నా తప్పును బయటపెట్టింది నువ్వు, నన్ను ప్రేమిస్తున్నావు గనకనే. తల్లులు మీ అందరికీ వందనాలు. మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుంటానో అంతగా మీ తప్పులు మీకు చెప్తాను. మీ మీద ప్రేమ లేకపోతే మీ తప్పులు చెప్పను. ఇదే అసలు విషయం. మీ మీద గౌరవం, మీ మీద అభిమానం, మీ మీద ఆప్యాయత, మీ మీద ప్రేమ ఉంటే ఏ సేవకుడైనా మీరు ఈ తప్పు చేస్తున్నారు అని చెప్తాడు. వాళ్ళు ఏమైపోతే నాకెందుకు, నా కానుకలు నాకు ఇస్తారుగా, దశంభాగాలు తెస్తారుగా, అర్పణలు ఇస్తారుగా, అలా ఎలాగని జావని నాకెందుకు, మళ్ళీ ఒకవేళ చెబితే వాళ్ళు అలుగుతారేమో, ఎందుకు వాళ్ళని బాధ పెట్టడం, దూరం చేసుకోవటం ఎందుకు అనుకున్నానంటే నేను మీకు పగవాడితో సమానం. పగవాడితో సమానం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. పగవాడు లెక్కలేనన్ని మొద్దులు పెడతాడు. నేను పగవాడిగా ఉంటున్నాను అనుకోబాకండి. ఒకవేళ మీ తప్పు ఏదన్నా ఉండి మిమ్మల్ని గదివానంటే మీరంటే ప్రేమ. ప్రైజలా మిమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి, మిమ్మల్ని అభిమానిస్తున్న విధానాన్ని బట్టి మీరు ఆ వంకర దారి నుండి తప్పించుకోవాలి అనేదే ఉద్దేశం. ఆమేన్. అందుకే కదా దేవుడు దావీదు అంటే ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టేగా దావీదు చేసిన తప్పును ఎత్తి చూపించాడు. అప్పుడు దావీదు ఏడ్చాడండి. అలగలా దావీదు ఏడ్చాడు. ఎంత ఏడ్చాడు తెలుసా? తాను ఎక్కడికో వెళ్ళి జనానికి కనపడేటట్టు ఆడవలా, ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని మంచం మీద పడుకొని ఏడుస్తూ ఉంటే మొదట తాను తలగడగా పెట్టుకున్న దిండంతా కన్నీళ్లతో తడిచిపోయిందంట. దిండంతా కన్నీళ్లతో తడిచిపోయింది. ఆ తర్వాత పరుపు మీదకు వెళ్ళి నీ కన్నీళ్ళు ఆగలా, ఏడుస్తూనే ఉన్నాడు. ఆ పరుపు అంతా తడిచిపోయింది. ఇంకా ఆపలా, ఎవరు లేరు చుట్టూ, అందరిని బయటకు పంపించి లోపల తలుపులేసుకొని ఏడుస్తూ ఉన్నాడు. ప్రభువా క్షమించయ్యా, ప్రభువా క్షమించయ్యా, నా అతిక్రమాలను పరిహరించయ్యా, నా దోషం నాకు తెలిసిపోయిందయ్యా, నా అతిక్రమం నాకు అర్థమైందయ్యా, నన్ను క్షమించయ్యా. ఏడుస్తూ తెల్లవారులు ఏడుస్తుంటే తెల్లవారుజాము కల్లా ఆయన పరుపు కళ్ళ నీళ్ళతో పైకి తేలిందంట. అంత ఏడ్చాడు. మీరు ఏదైనా తప్పు చేశారు, మీరు తప్పు చేస్తున్నారమ్మా అంటే మీరు నిజంగా పశ్చాత్తాపడతారా? నేనే దొరికానయ్యా నీకు అంటారా? నేనే కనపడ్డానయ్యా, ఇంకెవరు కనపడలే నీకు అని అంటారా? మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనక దేవుడు మీకే చెప్పమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరేమైపోతే ఎందుకులే అనుకుంటే మీకేం చెప్పమన్నాడు దేవుడు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనక మీకు చెప్పమన్నాడు. తప్పులు దిద్దుకొందురుగాక, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందితే మీరు చెప్పండి, పాపములకు ప్రాయశ్చిత్తం పొందితే మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటాడు మీకు మీ పాపాలు తెలుసు. దావీదు పాపం తెలియజెప్పాడు. దావీదు ఏడ్చి తెల్లవారులు ఏడ్చి, ఎంత ఏడ్చాడో చెప్పండి. తన కన్నీళ్లతో తన దిండు తడిచిపోయింది, పరుపు తడిచిపోయింది, ఆ పరుపు కూడా తేలిపోయింది. అంతగా ఏడ్చి ప్రార్థన చేసి నన్ను క్షమించయ్యా అని అడిగాడు. నన్ను దూరం చేయబాకయ్యా. ఆ మాట కూడా చదువుతారా? 10వ వచనం చదవండి. 51వ అధ్యాయం 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయమయ్యా, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయబాకయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయ్యా, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించయ్యా, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచయ్యా, అప్పుడు అతిక్రమము చేయు వారికి
నీ త్రోవలను బోధిస్తాను. నీ త్రోవలను నేను బోధించగలను. నేనే అతిక్రమాలు చేస్తే నీ జనానికి ఏం బోధించగలను? ఎంత ఇచ్చాడో. ఒకవేళ మీకు మీ పొరపాట్లు దేవుడు తెలియపరిచాడంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని అర్థం. అప్పుడు ఏం చేయాలి? మీరు దావీదు వలె, నా అతిక్రమము నాకు తెలిసిందయ్యా, నా అతిక్రమము నా కళ్ళ ముందు కనబడుతుందయ్యా, నన్ను క్షమించయ్యా, నీ సన్నిధిలో నుండి త్రోసివేయొద్దయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దని ప్రార్థన చేయండి. సామెతల గ్రంథం మీకు బాగా కంఠస్థ వాక్యాలు అనుకుంటా. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో కంఠస్థ వాక్యం ఉంది ఒకటి. మీరు కంఠస్థం చేసిన వాక్యం అది. 28వ అధ్యాయం 13వ వచనములో, అతిక్రమములను దాచిపెట్టుకునేవారు వర్ధిల్లరు. చేసిన అతిక్రమాలు దాచిపెట్టుకుంటా ఉంటారు. నీకు తెలుసా? నువ్వు చూసావా? నేను కాదులే, వేరే ఎవరైనా చూసి నన్ను అనుకుని ఉంటావు అని ఇట్లాగ అతిక్రమాలు దాచిపెడుతూ ఉంటారు. అలాంటి వారు వర్ధిల్లరు. మీరు చేసిన అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టుకోగలిగితే దేవుని కనికరాన్ని పొందుకుంటారు. చప్పట్ల కొట్టి దేవుని స్తుతి. ఇప్పుడు చెప్పండి, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. తన అతిక్రమాలకు పరిహారం పొందాలి. పరిహారం చెల్లించేవాడు దేవుడండి. పరిహరించబడుతున్నావా? నీ కొరకు ఏ గొర్రె పిల్లలు ఇప్పుడు లేవు, నీ కొరకు ఏ మేక పిల్లలు బలి కావట్లేదు. అసలు ఎందుకు నీ కొరకు మేక పిల్లలు గొర్రె పిల్లలు బలి అవుతాయో తెలుసా? ఎలాగో తెలుసా? ఆ రోజుల్లో దేవుడు అంటున్నాడు, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి, బలులు ఉన్నాయా? ఈ బలులు ఆ రోజుల్లో ఈ బలులు ఎలా ఉంటాయో, ఎందుకు ఉంటాయో ఒకసారి చదివించమంటారా? లేవియా కాండంలో చదవండి. లేవియా కాండం 16వ అధ్యాయంలో, లేవియా కాండం 16వ అధ్యాయం 16వ అధ్యాయంలో 21వ వచనం చూడండి తల్లి. 20వ వచనం నుంచి, అతడు పరిశుద్ధ స్థలమునకు ప్రత్యక్ష గుడారమునకు ప్రాయశ్చిత్తము చేసి ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావాలి. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీ, అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమాలన్నీ దాని మీద ఒప్పుకోవాలి. దాని మీద పాపాలు తెచ్చిన మేకపిల్ల మీదో గొర్రె పిల్ల మీదో చేతులు పెట్టి, ఎవడైతే పాపం చేశాడో వాడు గొర్రెపిల్లను మేకపిల్లను చూడండి తీసుకొస్తే బలివ్వాలి. దాన్ని దేనికంటే, నేను పాపం చేశాను, దానిని నా నిమిత్తము బలిస్తున్నాను. ఆ బలిచ్చేటప్పుడు ఏం చేయాలో తెలుసా? నేను చేసిన పాపములో దాని చేతుల మీద, దాని తల మీద నా 2 చేతులు పెట్టి, అయ్యా నేను చేసిన పాపాలన్నీ ఇదిగో దీని మీదకు పంపిస్తున్నా. నేను చావాలి పాపమునకు శిక్ష, కానీ నా బదులు ఇదిగో ఈ పశువును మీరు చంపేసి నా పాపములు ఈ పశువు ద్వారా పరిహరించండి అని ఆ పశువు తల మీద చేతులు పెట్టి ప్రమాణం చేసి మన పాపములన్నీ దాని మీదకు పంపిస్తే దానిని చంపేస్తారు. మన బదులు ఆ పశువు చంపబడుతుంది. వింటున్నారా? అప్పుడు మన పాపాల నుంచి మనకు పరిహారం కలిగింది అని అర్థం. అంటే పాపం చేసేది నువ్వు, చనిపోయేది పశువు. అప్పుడు ఈ మానవుడు ఏం చేస్తున్నాడంటే, ఎన్ని పాపాలైనా చేస్తున్నాడు, ఎన్ని పశువులనైనా బలులిస్తా ఉన్నాడు. దేవుడు అనుకున్నాడు, వీడు పాపం చేయటం ఎందుకు, పశువుల్ని బలియటం ఎందుకు? అసలు దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా? ఈ క్రమం ఎందుకు పెట్టాడు తెలుసా? పాపం నేను చేశాను, ఏమంటాడు దేవుడు?
పాపం నేను చేశాను, నా బదులు ఈ పశువు చస్తుందని బుర్రన్నా ఉంటదేమో, అయ్యో అన్యాయంగా నా బదులు పశువు చచ్చిపోతుందని వాడికి మనసు మారుద్దేమో అని ఆ నియమం పెట్టాడు. మనసు మార్చుకోవడానికి, మరలా బ్రతకడానికి అవకాశం ఏర్పాటు చేస్తే వీడేం చేశాడంటే ఇది అవకాశంగా తీసుకొని పాపం చేయటం, పశువును బలియటం. హృదయం కఠినం చేసుకున్నాడు కానీ మనసును మార్చుకోలేకపోయాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆయనే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా లోకానికి వచ్చి లోకంలో మనుషులందరి పాపాలు ఆయన మీద భరించుకొని అందరి పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణత్యాగం చేశాడు. ఇప్పటికైనా ఆ పశువు చనిపోతుంది, ఆ పశువు చంపేస్తున్నాం, మళ్ళా పాపాలు చేస్తున్నాం, ఆ పశువుని ఇంకో పశువుని చంపుతున్నాం, పాపాలు చేస్తున్నాం, మరో పశువుని చంపుతున్నాం, పాపాలు చేస్తున్నాం, మరో పశువుని బలిస్తున్నాం. ఇంక ఎంతకాలం ఇలా మార్పు లేకుండా ఉంటారని దేవుడే మన కొరకు, మనం చేసిన పాపాల కొరకు మన బదులు ఆయన చనిపోతే ఇప్పటికన్నా మారవా? ఇంకా నీ బదులు యేసుక్రీస్తే దేవాది దేవుడే చనిపోతే ఇప్పటికన్నా మారవా? నీ పాపములను కడగడానికి, నీ పాపములను ప్రక్షాళన చేయడానికి, నీ అతిక్రమాలను పరిహరించడానికి ఆయనే నీ కొరకు బలైపోతే ఇంకా హృదయాన్ని కఠినం చేసుకుంటావా? ఎంతకాలం ఉంటావు మారకుండా? ఎంతకాలం కప్పుకుంటావు ఒప్పుకోకుండా? అతిక్రమాలను దాచిపెట్టువారు వర్ధిల్లరు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు దేవుని కనికరాన్ని పొందుతా ఉంటాడు. అందుకే యెషయా ప్రవచనం రాసిందండి మన నిమిత్తమే 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో దేవాది దేవుడు మన నిమిత్తము ఎంత త్యాగం చేస్తున్నాడో చూడండి. 53వ అధ్యాయంలో 5వ వచనము నుండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిపోయింది, అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది, ఆయన మన నిమిత్తము వధించబడిన గొర్రెపిల్లలాగా మారాడండి. మన పాపముల కొరకు మనం మరణించాలైతే మనల్ని పక్కకు పెట్టి మన పాపాలన్నీ ఆయన తల మీద పెట్టుకొని మన బదులు ఆయన మరణించాడు. ఇప్పుడన్నా కళ్ళు తెరుస్తావా? గతంలో పశువులను బలిస్తూ నీ హృదయం కఠినమైపోయింది. నీవు పాపం చేసి పశువులను బలి చేస్తూ ఉన్నావు. దేవుడు ఇప్పటికీ మార్పు చెందలేకపోయారే మానవుడు మారాలని నేను ఈ నియమం పెడితే మానవుడు మారకుండా కఠిన హృదయంగా మార్చుకున్నాడు కానీ మనిషి మెత్తని హృదయంలోనికి రాలేకపోయాడని బాధపడి ఆయనే దేవాది దేవుడే మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డానికి లోకానికి వచ్చాడు, మన దోషాలను బట్టి నలగొట్టబడ్డాడు, మన అతిక్రమాలను ఆయన మీద మోపుకున్నాడు, మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగజేయడానికి ఆయనే వదకు తేబడిన గొర్రెపిల్లలాగా మారాడు. మరి ఆయనే ఒక మానవుడిగా వచ్చి గొర్రెపిల్లలాగా మన పాపాలు తన మీద వేసుకొని మన నిమిత్తం బలైపోతే ఇప్పటికన్నా మార్పు చెందుతావా? ఎప్పటికైనా హృదయాన్ని మార్చుకుంటావా? ఎప్పటికైనా నీ రాతి గుండెను నీలో నుండి తీసివేస్తావా? నీ అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడి నీ దోషములను బట్టి నలగొట్టబడిన వదకు తేబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తుని వైపు చూస్తున్నాడు, నిన్ను పరిహరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే ప్రభువా నా దోషముల బట్టి నువ్వు నలగొట్టబడ్డావు, అదిగో దావీదు ఏడ్చినట్లుగా నువ్వెప్పుడైతే ఏడవడానికి ఇష్టపడతావో, పాపినని ఒప్పుకొని పశ్చాత్తాపడతావో, అయ్యా నన్ను క్షమించు తండ్రి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దయ్యా, నీ యొక్క పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయొద్దయ్యా, నన్ను మన్నించు ప్రభు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి పట్ల దేవుడు కనికరం చూపించి వారి యొక్క అతిక్రమాలకు పరిహారం ఇస్తాడు. చప్పట్ల కొట్టి దేవుని స్తుతి. నాతో చెప్పండి, మీరు అతిక్రమాలు చేయలేదా? మీ అతిక్రమాలకు పరిహారం పొందుకున్నారా?